ఈ విశ్వం నిజంగా ఏమిటి? మనకు కనిపిస్తున్న ఈ ప్రపంచం, ఈ జీవితం, ఈ శరీరం, ఇవి నిజమా లేక ఇంకేదైనా గొప్ప సత్యం వెనకాల దాగి ఉందా? హిందూ ఫిలాసఫీ ఒక గొప్ప ప్రశ్న అడుగుతుంది. అల్టిమేట్ రియాలిటీ అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి వేల సంవత్సరాలుగా మహర్షులు, యోగులు, ఫిలాసఫర్స్ ధ్యానం చేశారు. మరి వారి జ్ఞానం ఏమి చెబుతుంది? ఇప్పుడు ఆ గొప్ప రహస్యాన్ని తెలుసుకుందాం. హిందూ ఫిలాసఫీ ప్రకారం మనకు కనిపిస్తున్న ప్రపంచమంతా అల్టిమేట్ రియాలిటీ కాదు. అది కేవలం ఒక ప్రతిబింబం, ఒక మాయ. అయితే నిజమైన సత్యం ఏమిటి? ఉపనిషత్స్ ఒక గొప్ప వాక్యం చెబుతుంది. బ్రహ్మన్ ఈజ్ ది అల్టిమేట్ రియాలిటీ. అంటే ఈ విశ్వం వెనక ఉన్న పరమసత్యం బ్రహ్మన్. బ్రహ్మన్ కాన్సెప్ట్. బ్రహ్మన్ అంటే ఏమిటి? బ్రహ్మన్కి ఆరంభం లేదు, ముగింపు లేదు. అది ఎప్పటికీ ఉన్న అనంతమైన సత్యం. ఉపనిషత్స్ చెబుతుంది, సర్వం ఖల్విదం బ్రహ్మ. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీదీ ఆ బ్రహ్మన్ నుంచే వచ్చింది. మీరు, నేను, ఈ విశ్వం అన్నీ అదే పరమసత్యం యొక్క భాగాలే. షాకింగ్ థాట్. కానీ ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఉంది. మనిషి ఈ అల్టిమేట్ రియాలిటీని ఎందుకు చూడలేకపోతున్నాడు? హిందూ ఫిలాసఫీ ప్రకారం కారణం ఒకటే, మాయ. మాయ అంటే ఏమిటి? మాయ అనేది ఒక కాస్మిక్ ఇల్యూషన్. మనకు కనిపిస్తున్న ప్రపంచం నిజమని అనిపిస్తుంది. కానీ ఫిలాసఫర్స్ చెబుతారు, అది ఒక స్వప్నంలా ఉంటుంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. మీరు రాత్రి ఒక కల చూస్తారు. ఆ కలలో అన్నీ నిజంగానే అనిపిస్తాయి. కానీ లేచిన తర్వాత అది కల అని తెలుస్తుంది. అదేవిధంగా హిందూ ఫిలాసఫీ చెబుతుంది, మన జీవితం కూడా ఒక మాయా ఇల్యూషన్. ఈ విషయం గురించి గొప్పగా చెప్పిన ఫిలాసఫర్ ఎవరు? ఆదిశంకరాచార్య. ఆదిశంకరాచార్య ఆయన అద్వైత ఫిలాసఫీలో చెప్పారు, బ్రహ్మన్ మాత్రమే నిజం, ప్రపంచం మాయ, ఆత్మ బ్రహ్మంతో ఒకటే. ఇది అద్వైత వేదాంత యొక్క ముఖ్యమైన సిద్ధాంతం, డీప్ ఐడియా. ఆదిశంకరాచార్య చెప్పిన ఒక గొప్ప ఉదాహరణ ఉంది. చీకట్లో ఒక తాడు ఉంది. మనకది పాము అనిపిస్తుంది, మనకు భయం వస్తుంది. కానీ వెలుగుపడితే అది పాము కాదు, తాడు అని తెలుస్తుంది. అలాగే ఫిలాసఫర్స్ చెబుతారు, ప్రపంచం నిజమని మనం అనుకుంటాం, కానీ జ్ఞానం వచ్చినప్పుడు అల్టిమేట్ రియాలిటీ కనిపిస్తుంది. ఫిలాసఫర్ రామానుజాచార్య. కానీ హిందూ ఫిలాసఫీలో అందరూ ఒకే విధంగా అనుకోలేదు. మరొక గొప్ప ఫిలాసఫర్ ఉన్నారు, రామానుజాచార్య. ఆయన చెప్పారు, ప్రపంచం మాయ కాదు, ప్రపంచం కూడా బ్రహ్మన్ యొక్క భాగమే. ఈ సిద్ధాంతాన్ని విశిష్టాద్వైత అంటారు. ఇక్కడ బ్రహ్మన్ అంటే నారాయణ, మన ఆత్మలు ఆయనలో భాగాలు. ఫిలాసఫర్ మధ్వాచార్య. ఇంకొక ఫిలాసఫర్ ఏమన్నారు? మధ్వాచార్య అన్నారు, దేవుడు మరియు మనిషి ఒకటి కాదు, అవి పూర్తిగా వేరు. ఈ సిద్ధాంతం పేరు ద్వైత ఫిలాసఫీ. ఇక్కడ అల్టిమేట్ రియాలిటీ అంటే విష్ణువు. ఇప్పుడు మీరు గమనించారా? హిందూ ఫిలాసఫీలో 3 గొప్ప దృక్కోణాలున్నాయి. అద్వైత, అన్నీ ఒకటే. విశిష్టాద్వైత, అన్నీ బ్రహ్మంలో భాగం. ద్వైత, దేవుడు మరియు జీవులు వేరు. కానీ ఒక విషయం మాత్రం అందరూ అంగీకరించారు, అల్టిమేట్ రియాలిటీ ఒక దివ్యమైన సత్యం. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ప్రపంచం నిజమా లేక మాయా అనిపిస్తోందా? మీ ఆలోచనలను కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి డీప్ ఫిలాసఫీ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరుసటి వీడియోలో ఇంకొక గొప్ప ఫిలాసఫీ రహస్యం తెలుసుకుందాం.